ఎలాంటి సందర్భాల్లో మనకి మన డాడీ విలన్ లాగా అనిపిస్తాడు? డాడీని స్కూటీ అడిగితే ఆడపిల్లలకి స్కూటీ ఎందుకమ్మా, పద్ధతిగా రోడ్డు మీద నడిచి రావచ్చు కదా అని అన్నప్పుడు. స్కూటీ అడిగితే పెద్ద బుల్లెట్ తీసుకురావాలి. వెరీ గుడ్. నెక్స్ట్. సమ్మర్ లో ఎంజాయ్ చేయనీయకుండా ఈసెట్ కోచింగ్ కి పంపించినప్పుడు. పాపం దొరికేదే మాకు ఒక సమ్మర్ హాలిడేస్. ఆ సమ్మర్ హాలిడేస్ లో కూడా ఐ సెట్, ఈ సెట్, ఓ సెట్ అని అంటే మేము ఎటు వెళ్ళిపోవాలి? మీరు ఐ సెట్ కోచింగ్ అని వెళ్ళి పక్కన వెంకటేశ్వర థియేటర్ లో మహేష్ బాబు సినిమా కనబడితే ఆడికి వెళ్ళిపోతారు. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్. నేను లైన్ వేస్తున్న అమ్మాయికే మా నాన్న కూడా లైన్ వేస్తే నాకు విలన్ లాగా. రే నువ్వు లైన్ వేస్తే మీ డాడీ వేసిన లైన్ నువ్వు తొక్కుతున్నావు. నెక్స్ట్. ఆస్తి పంపకం విషయంలో తమ్ముడు కన్నా ఎక్కువ అన్నకి రాసిచ్చినప్పుడు ఆస్తి ఎక్కువ. ఎంత ఉంది డాడీ దగ్గర? ఏమో ఎన్ని కోట్లు ఉన్నాయో. వెరీ గుడ్. నెక్స్ట్. టీవీ ఆన్ చేసినప్పుడు ఈటీవీ ప్లస్ ఛానల్ చూస్తుంటే వచ్చి న్యూస్ ఛానల్ పెడితే అప్పుడు నాకు డాడీ విలన్ లాగా అనిపిస్తుంది. మా అక్కకి మంచి బర్తన్ తెచ్చి నాకు నల్లగా ఉన్న బట్టను తీసుకొచ్చినప్పుడు. అమ్మాయి చెప్పిన మాటలు నేను హట్ అయ్యాను. నువ్వెందుకు హట్ అయినవరా? నేను చెప్తా, వాళ్ళ అక్కకి నాలంటే అందమైన మొగుడిని తీసుకొచ్చి అమ్మాయికి. మీరిద్దరే ఇంత హట్ అయితే మా మిల్కీ మహేష్ ఎంత హట్ కావాలరా? నెక్స్ట్. నాకు హోలీ అంటే బాగా ఇష్టం సార్. నాకు అది చిన్నప్పుడు ఆ లిమ్కా సీసాలో కలర్ వేసుకొని వాటర్ వేసుకొని వెళ్ళి పక్కింట్లో అట్లా వరుసగా ఇళ్లలోకి వెళ్ళి ఆ కలర్ జల్లుతా అని డబ్బులు తీసుకున్నాను అంటే అప్పుడు 25 పైసే 50 పైసే అలా ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే అది కాస్త మా నాన్నకి ఇన్ఫర్మేషన్ తెలిసింది అనమాట. తెలిసి మా నాన్న చేసి ఆ లిమ్కా సీసా తీసుకొని ఇస్త్రేసాడు సార్. ఆ రోజు ఫస్ట్ టైం నాకు విలన్ లాగా కనిపించాడు. మీ డాడీని తలకాయ పగలొట్టాలి అనే థాట్ వచ్చిందంటే నువ్వు ఎంత పెద్ద తప్పు చేసి ఉండాలి. అంటే అది చిన్నప్పుడు కదా సార్, మనకు హోలీ అంటే ఎంజాయ్మెంట్. వెరీ గుడ్. నెక్స్ట్. మా డాడీ నాకు ఎప్పుడు విలన్ అని కనిపిస్తాడు అంటే, నాకు ఒక పెగ్గు పోసి మా డాడీ 3 పెగ్గులు తాగినప్పుడు రేపు నీ కొడుకు పుట్టినప్పుడు నువ్వు కూడా 3 పెగ్గులు లాగి వాడు కూడా ఒకటే పెగ్గిస్తావురా? అది నా నాన్న ప్రేమ అంటే. యాంకర్ రవితో మూవీకి వెళ్తానంటే వద్దన్నప్పుడు నాకు చాలా డాడీ పేరు ఏంటమ్మా? గంగాధర్. గంగమావా నేనే తీసుకెళ్తా. లెట్స్ గో ఇంటు ది సెకండ్ టాపిక్. ముసలితనం వచ్చిన తర్వాత ఎలాంటి పనులు చేయబుద్ధి అవుద్ది? నైట్ పండుకునే ముందు 2 పెగ్లేసి పండుకుంటారు. గర్ల్స్ కి. గర్ల్స్ అండ్ బాయ్స్. మనం సరదాగా ఫ్యాషన్ ఛానల్ పెట్టుకున్నప్పుడు తీసేసి భక్తి ఛానల్ పెట్టుకుంటారు. కాదు, మనం సరదాగా భక్తి ఛానల్ పెట్టినప్పుడు ముసలోళ్ళు ఫ్యాషన్ టీవీ ఆన్ చేస్తారు. నెక్స్ట్. నేను ముసలివాడిని అయినప్పుడు పక్కింటి ముసలాంకి లైన్ వేయాలనిపిస్తుంది. ఇట్రా నువ్వు స్టేజ్ మీకు రా. ఇప్పుడు ముసలోడు ఒంగుకుంటే ఇట్ట నడుస్తూ ఉంటూ అలా చూడాలి. 1 2 3 రమణి బాగున్నావా? ముసలి వాయిస్ లో రమణి బాగున్నావా? ఒక్కసారి ముసలిలా ఇది వారికి జోకులు చెప్పడం రాదేమో కానీ మాత్రం ఎదురుగా తీస్తారు. 1 2 3 యాక్షన్. రమణి ఒక్కసారి నాకు అయినా చెప్తే ఇక నా ప్రాణం పోయింది పో. వెరీ గుడ్. నెక్స్ట్. ఒకవేళ నేను ముసలాన్ని అయితే నైట్ రైడ్ R15 బైక్ పైన వెళ్ళాలని పట్టుకొని ఈమె ఊగుతుంటే వాడు ఊగుతుంటాడు.
భాస్కర్. కనీసం అప్పటికైనా సుధాకర్ గారి జోక్ పేరుస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. సుధాకర్. ఇప్పుడు నేను చెప్తా. థ్యాంక్ యూ సో మచ్.